హరి సర్వాకృతులన్ గలండనుచున్ ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతును దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగమస్తావరోత్కర గర్భంబుల నిదేశములను దండ ప్రభావంబునన్ పోతన మహాభాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు భగవానుడు అన్ని చోట్ల ఉన్నాడని వాదించగా భీకరాకారుడైన హిరణ్యకశిపుడు కుమారుని ఈ విధముగా గద్దించినారు. పద్యభావము: అచ్యుతుడు అన్ని రూపాలలో ఉన్నాడు అని భక్తాగ్రేసరుడైన ప్రహ్లాదుడు వాదించగా వెంటనే శ్రీహరి ఎక్కడా లేడు అని భీకరాకారుడు హిరణ్యకశిపుడు కొడుకును గద్దించారు. తండ్రి కొడుకును దారుణంగా బెదిరిస్తున్నాడు. ఒకరికొకరు తగ్గటము లేదు. పట్టుదలలు పెరిగిపోయాయి. అప్పుడు శ్రీ విష్ణువు శ్రీ నరసింహ స్వరూపములో సమస్త చరాచర జీవవస్తు జాలములలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు. దివ్య ప్రభావముతో అన్ని ప్రదేశాలలో అన్ని వస్తువులో అణువున అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారములో ఆవరించి ఉన్నాడు అని పద్యభావము విశదపరచడమైనది. శుభం. హరి సర్వాకృతులన్ గలండనుచున్ ప్రహ్లాదుండు భాషింప సత్వరుడై ఎందును లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానా జంగమస్తావరోత్కర గర్భంబుల నిదేశములను దండ ప్రభావంబునన్